కీర్తనలు 117వ అధ్యాయం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ఈ కీర్తన 150 కీర్తనలలో చాలా చిన్న కీర్తన, కేవలం 2 వచనాలు మాత్రమే దీంట్లో పొందుపరచబడి ఉన్నాయి. 113వ కీర్తన నుంచి 118వ కీర్తన చెప్పబడినటువంటి ఈ కీర్తనలన్నీ కూడా పస్కా పండుగ సమయంలోను, తర్వాత పర్ణశాలల పండుగ సమయంలోను, పెంతెకోస్తు పండుగ సమయంలో 3 ప్రధానమైన పండుగ సమయాలలో ఆ దేవుని మందిరంలోనికి ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడెక్కడ నివసిస్తున్నప్పటికీ పండుగలు జరుపుకోవటానికి యెరూషలేమునికి వచ్చిన సందర్భాలలో పాడేటువంటి కీర్తనలు. ఈ కీర్తనలో వారు గతంలో పొందినటువంటి దేవుని చేత పొందినటువంటి విడుదల, రాబోయే దినాలలో పొందబోయేటువంటి రక్షణకు, విడుదలకు గుర్తుగా ప్రవచనపూర్వకంగా చెప్పబడి ఉన్నాయి. ఈ 117వ కీర్తనలో ఏదైతే దేవుడు వాళ్ళ పక్షంగా ఒక గొప్ప కార్యాన్ని జరిగించి వాళ్ళకు రాజ్యాన్ని స్థిరపరిచి వారి మీద ప్రభువుగా ఉండి రాజ్యం చేయబోతున్నాడో, ఆ సందర్భంలో వారు దేవుని యొక్క విశ్వాసతను రుచి చూచిన తరువాత పాడుతున్నటువంటి కీర్తన. అదే సందర్భంలో 2వ వచనంలో చూచినప్పుడు సర్వజనములారా ఆయనను కొనియాడుడి. అప్పుడు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడినట్లుగా ఈ భూలోక రాజ్యములన్నీ ప్రభు రాజ్యములాయను. ఆ ప్రకారంగా ప్రతి మోకాలు ఆయన నామమును వంగును, ప్రతి నాలుక ఆయనే ప్రభు అని కొనియాడును అని చెప్పబడినటువంటి వచనాలు నెరవేర్చబడే సందర్భంలో యూదులు వారు ప్రభు అయిన యేసుక్రీస్తును రాజుగా అంగీకరించి ఆయనను వారి మీద ప్రభువుగా గుర్తించిన తరువాత ఆయన వారి పక్షంగా జరిగించిన కార్యాలను బట్టి కీర్తించుతున్న సందర్భంలో అన్యజనులను కూడా ఆహ్వానించుతూ ఆ యూదులు, అన్యజనులు ఇద్దరూ కలిసి ప్రభువును ఘనపరిచేటువంటి సందర్భంలో పాడుతున్నటువంటి కీర్తన. 117వ కీర్తన 1వ వచనంలో యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. ఈ కృప వారు ఏదైతే జరిగించలేకపోయారో ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే విషయంలో కానీ, ఆయనను హృదయపూర్వకంగా వెంబడించే విషయంలో కానీ తప్పిపోయినటువంటి ఇశ్రాయేలీయులు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినటువంటి సమయంలో తిరస్కరించి ఆయనను సిలువకు అప్పగించున్నారు. అయినప్పటికీ ప్రభువు ఆ ఇశ్రాయేల్ వారిని అందరినీ కూడా ఈ గత 2000 సంవత్సరాలలో అధికమైన కృపను కనపరిచి వారందరూ నాశనం పొందకుండా వారిని కాపాడి వారికి తగినటువంటి శిక్ష విధించినప్పటికీ కృప ద్వారా వారితో వ్యవహరించి ఆ శేషాన్ని కాపాడుతూ వచ్చాడు. అలా ఆయన యొక్క నమ్మకత్వాన్ని, అబ్రహాము దావీదులతో చేసినటువంటి నిబంధనను ఆయన గుర్తు చేసుకుని వారిని మరలా ఒక రాజ్యముగా సమకూర్చి తర్వాత వారు ఆయనను అంగీకరించగలిగేటట్లుగా చేయబడినటువంటి సందర్భంలో ఈ గతంలో అబ్రహాము నుంచి ఇప్పటి వరకు వారి పక్షంగా దేవుడు జరిగించిన కార్యాన్నంతటిని కూడా గుర్తు చేసుకుంటూ ఈ సందర్భాలన్నిటిలో కూడా ఆయన కృప వారి మీద ఎంత మెండుగా ఉన్నదో తలుచుకుని ఆయనకు స్తుతులు చెల్లించేటువంటి సందర్భంగా పాడుతున్నటువంటిది. తర్వాత వాళ్ళు చెబుతున్నారు, ఆయన విశ్వాసత నిరంతరం నిలిచును. వీరు ఆయన యందు ఏ విధంగా విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించకపోయినప్పటికీ అబ్రహాము దావీదులతో చేసినటువంటి నిబంధనను గుర్తు చేసుకుంటూ వారి పక్షంగా తన యొక్క నిబంధనను కొట్టివేయకుండా వారిని తన ప్రజలుగా ఏర్పరచుకున్నటువంటి సందర్భం నుంచి ఇప్పటి వరకు కూడా ఏ విధంగా వారితోటి ఆయన యొక్క నిబంధనను ప్రకారంగా వారిని భద్రపరిచి కాపాడి ఇంతవరకు నడిపించినటువంటి కాపరిగా వారికి ఉన్నాడు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి 2వసారి వచ్చినప్పుడు ఈ ఇశ్రాయేలు వారందరూ కూడా ఆయనను అంగీకరించిన తరువాత గతంలో ఆయన ఏ విధంగా తన యొక్క సత్యసంధత్వాన్ని లేక విశ్వాస్యతను వారి పక్షంగా చూపించి వారిని నడిపించున్నాడో వారు గుర్తు చేసుకుని పాడుతున్నారు. తర్వాత 2వ వచనంలో కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి. ఈ వీరు ఆ విధంగా స్థిరపరచబడిన తర్వాత వారి యొక్క హృదయాలు ప్రభువుని ఏ విధంగా అంగీకరించిన తరువాత వారి చుట్టూ ఉన్నటువంటి అన్యజనులందరినీ కూడా ఆహ్వానిస్తూ
మేము కొనియాడుతున్న రీతిగా మా యొక్క స్తుతి ఆరాధనలలో కీర్తనలలో మీరు కూడా పాలివారు కండి అని అన్యజనులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు ఈ అబ్రహాము సమయం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవసారి రాబోయేటంత వరకు కూడా యూదులు తమ ఎప్పుడు కూడా అందరికంటే అధికులమని చెప్పుకునేవాడు. అది ఒక రకంగా నిజమే. ఎందుకంటే దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు. తర్వాత వారి ద్వారా ఒక దేశాన్ని, అనగా ఇశ్రాయేలు దేశాన్ని, తర్వాత వారికి ప్రత్యక్షమై, మోషేకు ప్రత్యక్షమై ధర్మశాస్త్రాన్ని, అర్చన, తర్వాత విధానాలన్నిటినీ, దేవుడిని కొనియాడి పూజించేటువంటి విషయాలన్నిటినీ కూడా వారికే తెలియపరిచాడు. వారి మధ్యలో ఆయన నివసించాడు. మరి అందుచేత వారు అన్యజనుల విషయంలో చులకనగాను తక్కువగాను అంచనా వేసుకుంటూ జీవించారు. కానీ ఈసారి ప్రభువును వారు అంగీకరించిన తర్వాత నిజమైనటువంటి యెహోవా దేవుడు యేసు ప్రభు ద్వారా ప్రత్యక్షమై ఉన్నాడు అనే విషయాన్ని అంగీకరించి ఇప్పుడు అన్యజనులలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని పడగొట్టుతూ వారు అన్యజనులందరినీ కూడా ఆహ్వానిస్తూ స్తుతించండి అని చెప్తున్నారు. ఇది పాత నిబంధనలో కూడా అనేక సందర్భాల్లో చెప్పబడింది. కానీ వారు ఎప్పుడు కూడా దీనిని గ్రహించి అటువంటి విధంగా అన్యజనులను ఆహ్వానించినటువంటి దాఖలాలు అయితే లేవు. చూడండి, ఇది మోషే తన చివరి దినాలలో ఇశ్రాయేలీయులకు నేర్పినటువంటి పాట. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 30వ వచనంలో ఉంది. అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికినాం. తర్వాత 32వ అధ్యాయం 43వ వచనంలో జనములారా ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి, అనగా అన్యజనులు జనములారా అంటే. దాని తర్వాత జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో యెహోవా సర్వలోకమునకు రాజు అయ్యుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒకటే అనియు తెలియబడును. 11వ వచనంలో పట్టణం ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసించరు, శాపము ఇకను కలుగదులు, యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసించరు. జనులు అక్కడ నివసించరు. ఈ విధంగా 16వ వచనంలో కూడా చూసినట్లయితే మరియు యెరూషలేము మీదకు వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి యెహోవా యగు రాజునకు మ్రొక్కుటకు పర్ణశాల పండుగ ఆచరించుటకు ఏటేటా అవుతారు. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతి యెహోవా రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారు అందరి మీద వర్షం కురివకుండను. ఈ విధంగా అందరూ కూడా యూదులు అన్యజనులు ఇద్దరు కలిసి ఆరాధించవలసినటువంటి సమయం రాబోయే దినాలలో రాబోతున్నది. దానికి పాడుతున్నటువంటి కీర్తన 117వ అధ్యాయం. సో దీనిని ముందుగానే పౌలు రోమాపత్రిక 15వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. రోమాపత్రిక 15వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు, నేను చెప్పునదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నత గల వారికి పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతించును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది. మరియు యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను ఏలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణించుదురు. ఈ విధంగా అన్యజనులు ముందుగానే ఆయన యందు నిరీక్షణ ఉంచుతారనియు, తర్వాత ఆయన వచ్చినప్పుడు ఎవరెవరైతే ప్రభువుని అంగీకరించలేదో వారందరూ కూడా ప్రభువుని అంగీకరించి ఆయనను కొనియాడుతారనియు ముందుగానే ప్రవచించబడినది. ఇప్పుడైతే ఎవరెవరైతే అన్యజనులుగా ఉన్న మనందరం కూడా ప్రభువుని యేసుక్రీస్తుని అంగీకరించి ఆయనలో రక్షణ పొంది ఆయన రాకడకు మునుపే ప్రభువుని అంగీకరించి స్తుతించగలిగినటువంటి వారు మరింత ధన్యులు. వారు ప్రభువుతో కూడా కలిసి రాజ్యం ఏలగలిగేటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడగలిగేటువంటి ద్వారాన్ని ఆయన మన కొరకై తెరిచి ఉన్నాడు. కనుక ఇప్పుడు ఎవరెవరైతే అన్యజనులుగా ఉండి ప్రభువుని యథార్థమైన హృదయంతో అంగీకరించి ఆయనను వెంబడించి రాబోతున్నటువంటి ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఇప్పుడు రాబోయే దాని విషయమై కూడా కీర్తించగలిగేటువంటి విధంగా దేవుడు మనల్ని ఉంచున్నాడు. దేవుడు ఈ వాక్యమును మన కొరకై ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం.
మా జీవం కలిగిన తండ్రి, మీ యొక్క ప్రణాళికలు ఎంతో దొడ్డవి. ఆ ప్రకారంగా మమ్మల్ని నడిపించి ఆశీర్వదించే తండ్రి, నీకెంతో స్తుతి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చినటువంటి ఈ వాక్య భాగాన్ని రాబోయే దినాలలో అన్యజనులు, యూదులు ఇద్దరు కూడా మిమ్మల్ని అంగీకరించి స్తుతి గీతములు పాడబోయేటువంటి ఆ సమయాన్ని అన్యజనులంగా ఉండి మీ పిలుపు చేత రక్షణ పొంది మీ కృపలో మేము విడుదల పొందిన మేము కలిసి స్తుతించి ఆరాధించి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. ప్రభా, ఈ వాక్యంలో ఏదైతే మీ కుమారుని యొక్క రాకడలో జరగబోయే విషయం స్తుతించబడుతున్నదో, మేము ఆ రాకడ కొరకు ఎదురు చూడగలిగినటువంటి ధన్యతలో, భాగ్యంలో మమ్మ నుంచి ఆశీర్వదించిన దేవా, నీకు స్తుతి వందనాలు. దీన్ని ఆశీర్వదించమని రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.